హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ 2026 గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే మీలో చాలామంది ఓన్లీ పోస్టలే కాదు వేరే జాబ్స్వి కూడా పోస్ట్స్ పెట్టమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇదైతే పెడుతున్నాను. అయితే మన ఛానల్ ఓన్లీ పోస్టల్ ఆఫీస్ కోసమే కాదు, పోస్టల్ రిలేటెడ్ జాబ్స్ కోసమే కాదు, ఏ ఇతర జాబ్స్ కోసమైనా సరే నేను పోస్ట్ చేస్తాను. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం యూస్ అయిద్దని అయితే ఈ ఛానల్ థీమ్ అన్నమాట. ఐ హోప్ మీరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్గ్రేడ్ అవుతారని అనుకుంటున్నాను. పోస్టల్ జాబ్స్ కోసం వెయిట్ చేసే అభ్యర్థులు కూడా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కి అప్లై చేసుకోండి. బికాజ్ మనకి పోస్టల్ అనేది ఎగ్జామ్ లెస్, అలాగే ఇది ఎగ్జామ్ కాబట్టి జస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్టల్ దానికి అప్లై చేసుకోండి. దీనికైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతుండండి. సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. మనకైతే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట. అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి ప్రజెంట్ ఈ 2026 నోటిఫికేషన్లో అయితే 22,000 మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 22,000 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు 22,000 పోస్టులకి అయితే. అదేవిధంగా శాలరీ ఎలా ఉంటుందంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది లెవెల్ 1 అన్నమాట ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో. సో మనకి శాలరీ అనేది బేసిక్ 18,000 ఉంటుంది. డిఏ అలవెన్స్లు అవన్నీ కలుపుకొని 40,000 నుంచి 45,000 లోపు మనకైతే ఖచ్చితంగా హ్యాండ్ శాలరీ ఉంటుందన్నమాట. ఇదైతే శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే విధంగా మనకు అర్హత ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఇద్దరిలో ఎవరైనా జస్ట్ 10th పాస్ అయితే చాలు. మనకు పోస్టల్ జాబ్స్ లాగా ఎక్కువ మార్క్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం కేవలం 10th క్లాస్లో బేసిక్ మార్క్స్తో పాస్ అయినట్లయితే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు సరిపోతుంది. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆర్ఆర్బి అనేది, ఇండియన్ రైల్వే అని. మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది న్యూ వేకెన్సీస్ అని. అక్కడ మనం క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు మనకు రాదనుకుంటే మన దగ్గరలో ఉన్న ఏ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా సరే మనం వాళ్ళు మనకి అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళే అప్లై చేసేస్తారు. నేను ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనే దానికి. వీలో 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. 18 ఇయర్స్ అంతకంటే పైన ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. అంటే మనకు ఏజ్ లిమిట్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేసుకోవాలంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్కి మనకు ఎలిజిబుల్ అన్నమాట. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మనకి ఓబీసీ వాళ్ళైతే ఎక్స్ట్రా 3 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అంటే 36 ఇయర్స్. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఉన్నా సరే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 38 ఇయర్స్. ఈ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇదన్నమాట. ఐ హోప్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు జాబ్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్లో అన్ని దొరుకుతాయి. మన ఛానల్ అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. సో మనకైతే ఎంపిక విధానం అంటే సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికెంట్స్ అందరూ ఫస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. అందులో ఏ సిలబస్ ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇదైతే మనకు ఫస్ట్ స్టేజ్. అంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అంటే ఆ రన్నింగ్ కానీ లేదంటే ఆ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటివి అయితే జరుపుతారు. అవి కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అంటే ఇవి సపరేట్గా ఉంటాయి. బాయ్స్కి ఏంటి గర్ల్స్కి ఏంటి అనేది ఇదైతే నేను మీకు తప్పకుండా ఇన్ఫో అనేది ఇస్తాను. సో మనకైతే ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇదైతే సెలెక్షన్ ప్రాసెస్ అన్నమాట. సో మనకైతే నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ గురించి చెప్తాను. అప్లికేషన్ డేట్స్ అనేవి మనకి January 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు January 21, 2026 నుంచి. అలాగే ఎండింగ్ డేట్ అనేది February 20 అన్నమాట. మనకైతే Jan 21 నుంచి February 20 వరకు మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇదైతే అప్లికేషన్ డేట్స్. మీకు గనక ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇచ్చి ప్రతి డౌట్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కానీ లేదంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి కానీ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా తెలియపరచండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉందనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.